ఈ విషయాలు మేము తెలంగాణ యువతకి ముఖ్యంగా తెలంగాణలోని పిల్లలకు సక్సెస్ఫుల్గా చెప్పుకోలేకపోయినాం. జరిగింది ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ గవర్నమెంట్తో పోలిస్తే 16 రెట్లు ఎక్కువ, 19 రెట్లు ఎక్కువ అనే మాటను సమర్థవంతంగా మేము చెప్పుకోలేకపోయినాం. వీటితో పాటు ఇవేమో గతంలో ఇచ్చిన టోటల్ ఉద్యోగాలు, అదే మాదిరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఉద్యోగాలకు సంబంధించింది. ప్రైవేట్ రంగం ఉద్యోగాలు కూడా తెలంగాణ యువతకే పెద్ద ఎత్తున తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొత్తం 9.5 ఏళ్లలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ కొత్త రాష్ట్రం విషయంలో కొన్ని సందిగ్ధాలు అనుమానాలు ఉన్నప్పటికీ, పెట్టుబడులు తరలిపోతాయని వాదనలు ఉన్నప్పటికీ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన అతి గొప్ప పని ఏంటంటే ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ అనే వ్యవస్థ ద్వారా మేము మొత్తం 24,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. 24,000 పరిశ్రమలు, 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని రాగలిగినాం. 24,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 24 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఉపాధికి అవకాశాలు సృష్టించగలిగాము. అంటే టోటల్గా తీసుకుంటే బ్రదర్, ఓవరాల్గా తీసుకుంటే 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో, 2,32,000 ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టర్లో, అంటే 26,32,000 ఉద్యోగాలు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, నేను ఎన్నికల సందర్భంగా అడిగాను, సరే ఆ రణగుణ ధ్వనిలో చాలామందికి వినబడలేదు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇంతకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ప్రభుత్వం భారతదేశంలో గత 10 ఏళ్లలో 2014 నుంచి 23 దాకా ఏదన్నా ఒక్కటి ఉన్నదా భారతదేశంలో? దయచేసి ఉంటే చూపెట్టండి అని కాంగ్రెస్ బీజేపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా. మాకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ది కానీ బీజేపీది కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఉంటే నేను రేపు ఈ టైం కల్లా రాజీనామా చేసి పోతా. ఇది నా ఆఫర్ వాళ్ళకి. ఇది ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, రాహుల్ గాంధీకి చెప్పాను, బీజేపీ వాళ్ళకి చెప్పాను. లేస్తే నోటికి వచ్చినట్టు వాగడం కాదు, దయచేసి చూపెట్టండి దేశంలో తెలంగాణ కంటే బెటర్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఏదన్నా ఉన్నదా, ఉంటే దయచేసి చూపెట్టండి ఆధారాలతో. ఇప్పుడు నేను చెప్పినట్లు